హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం టేస్టీగా ఉల్లిపాయ బఠానీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇది వేడివేడిగా రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఇందులోనే 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, 3 మీడియం సైజ్ టమాటాస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకొని ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇది పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి చూడండి, ఉల్లిపాయలు మనకు ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. టమాటో అంతా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి టమాటో అంతా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని పచ్చి బఠానీ ఇందులో వేసేసుకోవాలి. నేను పచ్చి బఠానీ 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇది ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇది కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని ఇందులో నేను 1/2 కప్పు కర్డ్ వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. కర్రీ అంతా దగ్గరికి అయింది కదా. మీకు కావాలంటే చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ బఠానీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.